అక్షర పాఠశాల ముందు బైఠాయించిన విద్యార్థి సంఘం నేతలు. పాఠశాలలో అనుమతులు లేకుండా పుస్తకాలు అమ్ముతున్న వైనం. సూర్యాపేట జిల్లా కోదాడలో అక్షర పాఠశాల ముందు బైఠాయించిన విద్యార్థి సంఘం నేతలు. పాఠశాలలో అనుమతులు లేకుండా పుస్తకాలు అమ్ముతున్నారని విషయం తెలిసిన విద్యార్థి సంఘం నేతలు రావడంతో పాఠశాల యాజమాన్యం విద్యార్థి సంఘాలను దుర్భాషలాడడంతో స్కూల్ ముందు బైఠాయించిన విద్యార్థి సంఘ నాయకులు. గతంలో బార్ అండ్ రెస్టారెంట్ నడిపిన బిల్డింగ్ లోనే ఇప్పుడు ఎటువంటి వసతులు లేకుండా పాఠశాలను నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు చోద్యం చూస్తున్నారని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపించారు. పాఠశాలలో 2 గదుల్లో అనుమతులు లేకుండా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న పాఠ్య పుస్తకాలు. విద్యార్థి సంఘ నాయకుల ఫిర్యాదుతో వెంటనే అక్షర పాఠశాలకు చేరుకున్న ఎంఈఓ సలీం షరీఫ్ పుస్తకాల కట్టలతో నిండి ఉన్న 2 గదులకు తాళం వేసి సీజ్ చేశారు. ఏ పాఠశాలలో అయినా అనుమతులు లేకుండా పుస్తకాలు అమ్మినట్లయితే ఆ పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఎంఈఓ వివరణనిచ్చారు. ప్రభుత్వ నిర్దేశాల ప్రకారం పాఠశాల యొక్క ఆవరణలో కానీ పాఠశాల ప్రెమిసెస్లో కానీ పుస్తకాలు కానీ నోట్బుక్స్ కానీ అమ్మటం అనేది నిషేధంగా ఉంది. దాన్ని అతిక్రమించినట్టయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ విద్యార్థి సంఘంకు సంబంధించినటువంటి విద్యార్థులు ఇక్కడికి వచ్చి పరిశీలించగా పాఠశాల ఆవరణలో మరి పుస్తకాలు అమ్ముతున్నట్టుగా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. గతంలోనే అన్ని యాజమాన్యాలకు కూడా హెచ్చరించడం జరిగింది. ఎవరు కూడా పాఠశాల యొక్క ప్రెమిసెస్లో ఎలాంటి వ్యాపార లావాదేవీలు చేయడానికి ఆస్కారం లేదని సూచించడం జరిగింది. మరి అందుకు భిన్నంగా ఇక్కడ పుస్తకాలు మనకు ఆ రూమ్స్లో లభ్యం కావడం జరిగింది. వాటిని సీజ్ చేయడం జరిగింది. తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించడం జరుగుతుంది. అందరి యాజమాన్యాలు కూడా ఇక్కడే హెచ్చరిక ఇది. మీరు నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే ఎంతటి వారినైనా సరే ఉపేక్షించేది ఉండదు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుందని గ్రహించాలని చెప్పేసి మరొకసారి వారికి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.